క్రీస్తు నాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు మీకు వసగుతున్న సందేశం ఏమిటంటే ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, పర్సనల్ ప్రేయర్ మనకి చాలా అవసరము. యేసయ్య జీవితంలో ఆయన ఏ విధంగా వ్యక్తిగత ప్రార్థనలో, ఒంటరి ప్రార్థనలో పాల్గొన్నారనే విషయాన్ని ధ్యానిస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము, ఆయన వేకువ జాముననే లేచి ఒక నిర్జన ప్రదేశమునకు పోయి ప్రార్థన చేయనారంభించాను. వేకువ జామునే లేచి యేసయ్య ఒంటరిగా నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థిస్తున్నారు. లూకా సువార్త 6:12, ఆ రోజులలో యేసు ప్రార్థన చేసి కొనుటకై కొండకు వెళ్ళాను. రాత్రి అంతయు దైవ ప్రార్థనలో మునిగి ఉండెను. రాత్రి అంతయు యేసయ్య ఒంటరిగా ఉండి ప్రార్థిస్తున్నారు. లూకా సువార్త 5:16, కానీ యేసు నిర్జన స్థలములకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసి కొనెను. ఎప్పుడెప్పుడు సమయం దొరుకుతుందో యేసయ్య చేసిన పని ప్రార్థన, పర్సనల్ ప్రేయర్, వ్యక్తిగత ప్రార్థన. శిష్యులు ఉన్నప్పుడు, ప్రజలు ఉన్నప్పుడు, ఆయన అందరికీ స్వస్థత ఇచ్చిన తర్వాత, ఆయన వాక్యాన్ని బోధించిన తర్వాత అందరినీ పంపించేసి ఈయన ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు యేసయ్య. మన జీవితంలో కూడా ఒకవైపు బిజీగా మనము పనిచేస్తూ ఉండవచ్చు, ప్రజలతో ఉండవచ్చు, లోకంలో ఉండవచ్చు, కానీ మనం కూడా యేసయ్య వలె సమయం కేటాయించి ప్రార్థనలో ఒంటరిగా ఉండాలి. దేవుణ్ణి అడగాలి. మనకి ఏం కావాలో అన్నిటి కొరకు యేసయ్యని ప్రార్థించాలి. యేసు ప్రభుతో కలిసి ఉంటే మనము జీవితంలో ఆశీర్వాదము. యోహాను సువార్త 15:5లో యేసయ్య అంటున్నారు, నేను ద్రాక్ష వల్లిని, మీరు రెమ్మలు. ఎవడు నాయందు ఉండునో, నేను ఎవని యందు ఉందునో అతడు అధికముగా ఫలించును. ఏలైనా నేను లేక మీరు ఏమీ చేయజాలరు. కాబట్టి ఆయన లేక మనం ఏమి చేయలేము. ఆయనతో పాటు మనం ఉండాలి ఎల్లవేళలో. మత్తయి సువార్త 4:2, 40 రేయింబవలు ఉపవాసములతో గడిపిన పిదప ఆయన ఆకలి కొనెను. 40 రేయింబవలు యేసయ్య ఒంటరిగా ఉండి ప్రార్థించుకుంటున్నారు. మన జీవితంలో పర్సనల్ ప్రేయర్కి సమయం కేటాయించాలి. యేసయ్యతో మనం మాట్లాడాలి, ప్రార్థించుకోవాలి. మోషే 40 రాత్రులు 40 పగలు 2 సార్లు సీనాయి కొండపైకి ఎక్కి ప్రార్థిస్తున్నారు ఒంటరిగా ఉండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో కూడా ఈ ఎండాకాలంలో మనకు సమయం హేరాళంగా దొరుకుతుంది. మధ్యాహ్న సమయంలో ఒంటరిగా ఉండి ప్రార్థించండి. ఉదయకాల సమయంలో ఒంటరిగా ఉండి ప్రార్థించండి. మరియు రాత్రి సమయంలో ఒంటరిగా ఉండి ప్రార్థించండి. కాబట్టి మన సమయాన్ని వృధా చేయక, వేస్ట్ చేయక ఎల్లవేళలో మనము ప్రార్థిస్తూ ఉండాలి. లోకము కొరకు, మీ కుటుంబం కొరకు, మరియు వ్యాధులతో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, ఈ చక్కటి సందేశాన్ని బట్టి వందనాలు యేసయ్యా. యేసయ్యా అందరిని దీవించండి, కాపాడండి, చేదుడు వాదుడుగా ఉండండి. యేసయ్యా ప్రార్థన శక్తి మాకు దయచేయండి. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి.
దీవించండి, కాపాడండి. చేదుడు వాదులుగా ఉండండి యేసయ్యా. ప్రతి ఒక్కరిని యేసయ్యా, యూట్యూబ్ సబ్స్క్రైబ్స్ అందరినీ యేసయ్యా, వ్యూవర్స్ అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి, కాపాడండి. చేదుడు వాదుడుగా ఉండండి యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. మా దేశాన్ని దీవించండి, దేశ ప్రజల్ని దీవించండి, కాపాడి నడిపించండి. థ్యాంక్ యూ జీసస్. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ.